అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫస్ట్ న్యూస్ ఓపెన్ కానీ అంతే. పేరే రాసుకోలేదు ఊరికి ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలకు సహకరిస్తున్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఫ్యామిలీ పార్టీ అధినేత అయినటువంటి శ్రీ పేటేటి వెంకట శ్రీదేవి గారికి స్వాగతం. చూడాలి దగ్గర కూర్చోండి అమ్మ, కుర్చీలు ఉన్నాయి. కూడా ఉన్నాయి కుర్చీలు. 10 నిమిషాలే ఉంది, టైం అయిపోయింది. కింది తిప్పు. రామయ్య గారు పంపించేయి. రాదు, ఎవరు లోపలికి రావద్దు దయచేసి. పాటింగ్ బా, ఇప్పుడే రావాలి, వాలంటీర్లు రావాలి. ఇప్పుడు మన వాళ్ళు సభ్యులు ఇప్పుడు మీ సామాన్ తీసుకొని పక్కకు రావాలి. టైం ఈజ్ ఓవర్. ఇంకా ప్రతి ఒక్కరు కూర్చో. బయట 47 స్లిప్ ఇక్కడ పెట్టావు. మీ మొబైల్ తెచ్చుకోండి అమ్మా, మీ పాటకు సంబంధించి. అందరికీ నమస్కారం. ముందుగా ఆర్టీవీ వారికి, ఆర్టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మాది గిద్దలూరు నియోజకవర్గ దేవాలయాల కమిటీ. ఇక్కడ ఉన్న దేవాలయాలు 6 మండలంలో ఉన్నటువంటి దేవాలయాల కమిటీని అందరినీ కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేసి, అలానే ఒక కమిటీగా ఏర్పాటు చేసాం. ఆ కమిటీ పేరు గిద్దలూరు నియోజకవర్గ దేవాలయాల కమిటీ. మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు శ్రీ వాసవి కళ్యాణ కాంపౌండ్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సంక్రాంతి అంటే ముగ్గులు అంటే సంక్రాంతి. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మేము ప్రతి సంవత్సరము నిర్వహించడం జరుగుతున్నది. ఈ దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాము. సుమారుగా మనకు 150 మంది పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. మన యొక్క జనాలు అంటున్నారు రోజు రోజుకు మన యొక్క పండుగల విలువ తగ్గిపోతుందని. అలా ఏం లేదు, పండుగలు ప్రతి రోజు రోజుకు పెరుగుతుంది మన యొక్క విలువ. కాకపోతే చేసేవాళ్ళు ఉంటే అందరూ బయటకు వచ్చి ఈ యొక్క పండుగలన్నీ కూడా చేసుకోవడానికి చాలా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పండుగలు ఇంకా ఇవే కాకుండా ప్రతి కార్యక్రమం, దైవ సంబంధించిన ప్రతి కార్యక్రమం దేవాలయాల కమిటీలో మేము నిర్వహించడానికి ఉన్నాము. మా కమిటీ అంతా కూడా మా కమిటీ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ మేము చేస్తుంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.